రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు పెద్ద ఎత్తున ఫీజులు పెంచుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయిస్తున్నాయి. మెజార్టీ స్కూళ్లు ఇప్పటికే 15 నుంచి 50% ఫీజులు పెంచేశాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీని ప్రభుత్వం కట్టడి చేయాలంటున్నారు విద్యావేత్తలు. రాష్ట్రంలో 11,000కు పైగా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లున్నాయి. వీటిలో 33 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. స్టేట్ సిలబస్ బడులకు జూన్లో, సిబిఎస్ఈ బోర్డుకు ఏప్రిల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర సర్కార్ చట్టం చేస్తుందనే సమాచారంతో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఈసారి కొత్త ఎత్తుగడ అమలు చేశాయి. 15 నుంచి 50% వరకు ఫీజులు పెంచుతున్నట్టు మెసేజ్లు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు టారిఫ్ చూస్తే ఒకసారి 30%, 40%, కొన్ని స్కూల్స్ 50-60% కూడా ఫీ హైక్ చేసిన సందర్భాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది నిజంగా చాలా ఘోరం. దీనిని ఎందుకు సీరియస్గా తీసుకుని ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు? అంటే ప్రైవేటు విద్య అని వ్యాపారంగానే ఇలా వదిలేద్దామా? వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజల మీద ఇంత భారాన్ని వేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఎవరు ముందుకు రారా? ఇక ఇంతైనా ఎవరు చేయలేరా? ఈ సమస్యను ఎవరు పరిష్కరించలేరా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. రాష్ట్రంలోని ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ నుంచే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా స్కూల్ ఫీజులు తెలంగాణలోనే ఉన్నాయని ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ నిర్వహించిన సర్వేలోనూ తేలింది. హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో ఎల్కేజీకి ఏకంగా 12 లక్షల ఫీజు వసూలు చేస్తున్నట్టు గుర్తించింది. ఈ దోపిడీకి చెక్ పెట్టాలంటే ఫీజు నియంత్రణ తప్పనిసరి అని సర్కార్కు విద్యా కమిషన్ తెలిపింది. ప్రైవేటు స్కూళ్లను 5 కేటగిరీలుగా విభజించి ఏటా 10% ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుగానే ఫీజులు పెంచుతూ పేరెంట్స్ జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దాదాపు అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా 30, 40, 50, 60% దాకా పెంచిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదైతే ఇంకా రాని చట్టం ఉందో ఆ చట్టం ఇంకా రాలేదు, అది అమలు అయ్యే పరిస్థితే లేదు, ఇంకా చట్టానికి చట్టబద్ధతే లేదు. అయినా కానీ భయంతో దాదాపు 40, 50, 60% పెంచుకోరంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? ప్రభుత్వాలు ఇలా ప్రైవేట్ స్కూళ్ళ ఫీజు దోపిడీని పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ గత ఎన్నో సంవత్సరాలుగా ప్రశ్నిస్తూనే ఉంది. తెలంగాణలో విద్య వ్యాపారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. వచ్చే అకాడమిక్ ఇయర్కి 30 నుంచి 60% ఫీజులు పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫీజుల నియంత్రణకు చట్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి చట్టం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. సో మేము ఇంతవరకు ఒక 3 పెద్ద రిపోర్ట్స్ ఇచ్చాము. అసలు స్కూల్స్ ఎట్లా ఉండాలి, సో ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్లో ఉన్న సమస్యలు ఏంటి, దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చాము. ఈ ప్రైవేట్ స్కూల్స్లో యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు, ఎక్కువ బస్ ఛార్జీలు, రకరకాల పేర్ల మీద ఫీజులు వసూలు చేయడాలు చేస్తున్నారు. మల్టీగ్రేడ్ టీచింగ్ లాగా చిన్న స్కూల్ కాకుండా మనము ఒక 2, 3, 4 పెద్ద స్కూళ్ళు కట్టి సో అన్ని గ్రామాల నుంచి బస్సింగ్ సిస్టమ్ పెడితే బాగుంటుంది అనేది ఒక రికమెండేషన్, స్ట్రాంగ్ రికమెండేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొన్ని స్కూల్స్ నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టడంతో పాటు సగం ఫీజులు కట్టాలని పేరెంట్స్ను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్.